ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక చక్కని వాగ్దానము చేత దేవుడు మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని, సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలె నేనుంటిని. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ బాధలో నువ్వు ఉన్నావు, ఎటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉండి దుఃఖిస్తున్నటువంటి వ్యక్తివిగా నీవు ఉండినట్లయితే యేసయ్య నిన్ను ఓదారుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. నీకు నేనున్నాను, నువ్వు నీ భారమంతా నా మీద వెయ్యి, నీకున్న శ్రమ అంతా కూడా నా పైన వెయ్యి, నీ శోధనలన్నిటి నుంచి నేను విడుదలనిస్తాను, నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాను, నీ కన్నిటినంతటిని బుడ్డిలో దాచి నీకు ఆనందగానములు నువ్వు చేసేటువంటి వ్యక్తివిగా నేను నిలవబెడతానని దేవాతి దేవుడు మాట ఇస్తున్నాడు. నీ దుఃఖానికి కారణమైనటువంటి పరిస్థితులేంటి ఒకసారి ఆలోచన చెయ్యి. నీ దుఃఖము దేవుడు సంతోషంగా మారుస్తానంటున్నాడు. నీ యొక్క వేదనను, నీ యొక్క శ్రమను ఆయన చూస్తున్నటువంటి దేవుడు అని నువ్వు మర్చిపోవద్దు. నాకెవరు లేరు, నేను అనాథను, నేను విధవరాలను, నేను ఎవరు లేని దాన్ని, నన్ను అందరూ హీనంగా చూస్తున్నారు, నేను తక్కువ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అని నువ్వు ఈ రోజున దుఃఖపడుతుంటే దేవుడు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను తన యొక్క సొత్తుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుని వైపు నువ్వు తిరగాలి. ఎవరి మనస్సు అయితే పూర్ణముగా ఆయన పైన ఆధారపడుతుందో, ఎవరి యొక్క హృదయం అయితే ఆయన పైన ఆనుకుంటుందో వారిని శాంతి గలవానిగా దేవుడు చేస్తానంటున్నాడు. సంతోషంగా వారు జీవించేటట్లు ఆయన చేస్తానంటున్నాడు. దేవుని వైపు మన యొక్క హృదయము త్రిప్పాలి. మన యొక్క హృదయము ఈ లోకం పైన ఉంచిన నాళ్ళు మనం దుఃఖంలోనే బ్రతుకుతాం, మనం కన్నీటితోనే జీవిస్తాం, మనం శోధనలతోనే బ్రతుకుతామని మరి ఒక్కసారి దేవుని వైపు తిరిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన ముఖము వైపు ఆయన వైపు చూచు వారికి వెలుగు కలుగుతుంది అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. ఈ రోజున నీ దుఃఖమునంతటిని తుడిచివేసేది దేవుడు ఒక్కడే. నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీకున్న ధనం కాదు, నీ ఆస్తిపాస్తులు కావు, ఏవి కూడా నీలో ఉన్న దుఃఖాన్ని, నీలో ఉన్నటువంటి బాధను తుడిచివేయలేవు. కేవలం దేవాతి దేవుడే నీ దుఃఖమును నాట్యముగా మార్చువాడు, నీ యొక్క దుఃఖమును సంతోషంగా మార్చువాడు అని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు మనం హృదయము తిప్పి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడిస్తే మనకు సంతోషం కలుగుతుందని మరి దేవాతి దేవుడు ఈ రోజున నీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో నా తండ్రి అయా బిడ్డలకున్న దుఃఖము, వారికి ఉన్నటువంటి వేదన, బాధలన్నిటినీ తండ్రి తుడిచివేసి సంతోషాన్ని దయచేస్తారని అయా మరి తండ్రి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి మేలులు, ఉపకారాలు బిడ్డల పట్ల జరిగిస్తానని తండ్రి మాట ఇచ్చినటువంటి దేవుడు ప్రభా, వారికి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేసి అయా మీరే తండ్రి మీలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని, వారి యొక్క హృదయ వాంఛనలు మీరు తీర్చమని, వారి అవసరతలన్నిటిని మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటూ ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క కాపుదలను దయచేయమని, రక్షణ లేని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణను దయచేయమని ప్రభువా, మరి తండ్రి ఏ బాధలో ఏ దుఃఖములో వారున్నా ఆ దుఃఖమునంతటిని కొట్టివేసి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన
ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.